ఇక మూసీకి గోదావరి నీళ్లు మళ్ళీ మూసీకి గోదావరి నీళ్ళు కాదు, మూసీలకు కూడా పైసలు ఖర్చు పెట్టబోతా ఉన్నారు. మళ్ళీ కమిషన్లు కార్ఖానా ఇదంతా వేరే కార్యక్రమం. అది మీకు త్వరలో తెలుస్తుంది. మరో కాళేశ్వరం కాకపోతే అడుగురి మూసీ ఇది మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్కు తరలింపు 7,360 కోట్లతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్. మూసీ పునరుజ్జీవనం, హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చేలా ప్రాజెక్టు, మల్లన్న సాగర్ నుంచి మొత్తం 20 టీఎంసీలు తరలింపు, జంట జలాశయాలకు 2.5 టీఎంసీలు, సిటీ అవసరాలకు 17.5 టీఎంసీలు, ఓఆర్ఆర్ ఫేజ్ 2లో నిర్మించిన 15 రిజర్వాయర్లు కూడా ప్రారంభించనున్న సీఎం. 295 కోట్లతో చేపట్టే కోకాపేట్ లేఅవుట్ సమగ్రాభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతా ఉన్నాడట. ఇది 25 లక్షల మందికి తాగునీళ్లు దీంతో ఇస్తారట. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద, అటు కృష్ణా ఇటు గోదావరికి ఈ సీజన్లో భారీగా ఫ్లడ్. ఇప్పటిదాకా శ్రీశైలానికి 1350 టీఎంసీలు, ఎల్లంపల్లికి 446 టీఎంసీల వాటర్ వచ్చిందట. ఇప్పుడు దీని మీద ఇలా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటారంటే కాళేశ్వరం లేకపోతే మరి ఎట్లయితే వాళ్ళకి తెలియదు, వీళ్ళకి సమాధానం చెప్పేసి సోయలేదులే కానీ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,